ఏ ఫీల్డ్కైనా కొత్తదనం అవసరం. క్రియేటివిటీ అంతకంటే ఎక్కువ అవసరం. సాంప్రదాయ విధానాలకు కాలం చెల్లుతూ ఉండగా పాత విధానాలనే పట్టుకుంటే పని జరగదు కదా. ఇది కంపెనీలకు కూడా వర్తిస్తుంది, ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది, రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది, వ్యక్తులకు. ఇప్పుడు టీడీపీ కూడా ఇదే ఫార్ములాతో వెళ్తోంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ నా తెలుగు కుటుంబం అంటూ 6 శాసనాలను ప్రతిపాదించడం ఓ హైలైట్. మహానాడుకు మహా జోష్ తీసుకొచ్చేలా చేయటంలో సక్సెస్ అయ్యారు లోకేష్. ఇంతకీ 6 శాసనాలు బంగారు భవిష్యత్తును నిర్మించబోతున్నాయా? టీడీపీ మహానాడు అంటే కార్యకర్తలకు ఒక పండుగ. ఈ పండుగ సంబరాన్ని మరింత రెట్టింపు చేయటం, ఒక పవర్ఫుల్ అవుట్పుట్ ఈ వేదిక ద్వారా బయటకు తీసుకురావటం ద్వారా లోకేష్ ఒక అడుగు ముందుకేశారు. మినీ మహానాడు సదస్సులు, తీర్మానాలు, చర్చలు ఇవన్నీ కామనే. అయితే మహానాడు వేదికగా లోకేష్ ప్రవేశపెట్టిన 6 శాసనాలు ఒక చర్చకు దారితీశాయి. ఈ శాసనాలు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సిద్ధాంతాలకు తగ్గట్లు మారుతున్న కాలానికి మరో రూపంగా పార్టీని బలోపేతం చేయటం లక్ష్యంగా ఉన్నాయి. అంతేకాదు, ఈ శాసనాలు పార్టీ భవిష్యత్ దిశను నిర్దేశించడానికి, సమకాలీన సవాళ్లను ఎదుర్కొనేలా రూపొందించారు. కాలం మారుతోంది, ప్రజల అవసరాలు మారుతున్నాయి, వారి ఆలోచన విధానం కూడా మారుతోంది. పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు తగ్గట్లుగా కీలక విధానపరమైన మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో లోకేష్ గ్రౌండ్ వర్క్ చేసి 6 శాసనాలను మహానాడు వేదికగా ప్రతిపాదించారు. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, అధికారం, ప్రతిపక్షాలను చూసిందని, మారుతున్న కాలానికి తగ్గట్లు పార్టీ కూడా అడుగులు వేయాలన్నారు లోకేష్. సమకాలీన సమాజంలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు చర్చ జరగాలని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, పార్టీని మరో 40 ఏళ్ల పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలపై చర్చ జరిగేలా చేయటంలో తొలి ప్రయత్నంలోనే లోకేష్ సక్సెస్ అయ్యారు. తొలి శాసనంలో తెలుగు జాతి విశ్వఖ్యాతి అంటూ ముందుకొచ్చారు. తెలుగు జాతి గుర్తింపును ప్రపంచ స్థాయిలో ఉన్నతం చేయటం, విద్య, సాంకేతికత, రాజకీయాలు, వ్యాపార రంగాల్లో తెలుగువారి ఆధిపత్యాన్ని పెంచే లక్ష్యంగా ఈ తొలి శాసనం ఉంది. ఇక రెండో శాసన యువగళం. యువతకు రాజకీయ, ఆర్థిక అవకాశాలు కల్పించటం, 20 లక్షల ఉద్యోగాల సృష్టి, యువ నాయకులకు ప్రాధాన్యతతో యువశక్తిని గుర్తించటం కీ ఫ్యాక్టర్గా మారింది. ఇక లోకేష్ ప్రతిపాదించిన మూడో శాసనం స్త్రీ శక్తి. ఇందులో మహిళల భద్రత, సమాన అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కోసం స్థిరమైన చర్యలు, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి ఎన్నో పథకాల ప్రస్తావనతో వారి అభ్యున్నతి దిశగా అడుగులు వేయాలన్నది కీలకంగా మారింది. ఇక నాలుగో శాసనం పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్. ఇందులో పేదరిక నిర్మూలన కోసం P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా సామాజిక న్యాయం చేయటం, వెనుకబడిన వర్గాల సాధికారతకు కృషి చేయటం ఉన్నాయి. ఇక ఐదో శాసనం అన్నదాతకు అండగా. ఇందులో రైతులకు నీటిపారుదల, పంటలకు సబ్సిడీలు, ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం, న్యాయమైన మద్దతు ధరలు అందించటం టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక ఫైనల్గా ఆరో శాసనం కార్యకర్తే అధినేత. ఇందులో టీడీపీ పార్టీలోని కార్యకర్తలే పార్టీ బలంగా గుర్తించి వారికి బీమా, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల ద్వారా సాధికారత కల్పించడం లక్ష్యంగా ఉన్నాయి. సో శాసనాల వెనుక భారీ కసరత్తే ఉంది. పార్టీని మరింత బలోపేతం చేయటం, ఓటు బ్యాంకును విస్తరించడం. మరి ఈ దిశగా అడుగులు పడాలంటే ఇచ్చిన హామీల అమలు, సమర్థ నాయకత్వం, బాధ్యతలు నెరవేర్చడం కీలకంగా ఉండబోతున్నాయి. అవే పార్టీకి దశ దిశను చూపించబోతున్నాయి.